हरिः ॐ शं नो मित्रस्यं वरुणः शं नो भवत्वर्यमा शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते भायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि श्रुतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ओम शांति शांति शांति। సో గత లెక్చర్లో మనం చంద్రుడు తాలూకు కళలు అది వ్యక్తిగతంగా మనిషి పైన మనిషి తాలూకు మనస్సు పైన ఎట్లా పనిచేస్తాయి, భూగోళం మీద ఎట్లా పనిచేస్తాయి చంద్రకళలు అనేటటువంటివి. చంద్రుడి తాలూకు 16 కళలు కూడా మన్వంతరాల మీద, యుగాల మీద, కల్పాల మీద ఎలాగ పనిచేస్తుంటాయి. ఇవన్నీ కూడా మనం గత లెక్చర్లో మనం చెప్పుకున్నాము. ఈ మన్వంతరాలు, కల్పాలు, యుగాలు వీటి గురించినటువంటి ప్రస్తావన మేడం లార్డ్స్కి తాలూకు సీక్రెట్ యాక్షన్లో చాలా ఎక్కువ ఉంటుంది. మాస్టర్ గారి తాలూకు భాగవతంలో కూడా వీటి ప్రస్తావన చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఈ కల్పాల గురించి, యుగాల గురించి, వాటి గురించి, ఈ మనువుల గురించి, వాటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నప్పుడు మీరు మాస్టర్ గారు రాసినటువంటి భాగవత రహస్య ప్రకాశం చదువుకున్నట్లయితే మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఆధ్యాత్మిక సంకేత విద్యలో చంద్రుని స్థానం మనం కంటిన్యూ చేస్తున్నాం. వ్యక్తిగత స్థాయిలో నివసిస్తున్న అంటే జంతు స్థితిలో ఉన్న మానవులని మాస్టర్ గారు యానిమల్ స్టేట్ అనేది రాస్తారు. స్పెషల్ అస్ట్రాలజీలో యానిమల్ లెవెల్ అనేది రాస్తారు. వ్యక్తిగత స్థాయిలో నివసిస్తున్న మానవుల మీద చంద్రుడు వారి గత కర్మల ద్వారా వ్యక్తమయ్యే భావాలు, ఉద్రేకాలు, అసంకల్పిత ప్రతీకార ద్వారా బద్ధమైన వారి ప్రవర్తనకు, వారి మనస్సులకు ప్రేరణలుగా ప్రేరేపకునిగా పనిచేస్తాడు. ఇది మళ్ళీ మనం ఫస్ట్ లెవెల్ అస్ట్రాలజీలోకి వెళ్తున్నాం. అంటే ఇండివిజువల్ లెవెల్లో గ్రహాలు ఎట్లా పనిచేస్తాయి అంటే ఒక మనిషి ఇండివిజువల్ లెవెల్ అంటే వ్యక్తిగతమైన స్థాయిలో ఉన్నప్పుడు గ్రహాలు ఎట్లా పనిచేస్తాయి, పర్సనాలిటీ లెవెల్లో నెక్స్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎట్లా గ్రహాలు ప్రభావం చూపుతుంటాయి, సోల్ లెవెల్ ఆత్మస్థాయికి వెళ్ళేటప్పటికి గ్రహాలు అనేది ఎలా ప్రభావం చూపిస్తాయి. మిగతా గ్రహాలు చూపించే ప్రభావం కన్నా కూడా మొట్టమొదట మనం అర్థం చేసుకోవాల్సింది లగ్నం అనేటటువంటిది ఈ 3 కక్షల్లో ఎట్లా పనిచేస్తుంది. చంద్రుడు అనేటటువంటి గ్రహం చంద్రుడు ఈ 3 కక్షల్లో అంటే ఇండివిజువల్ పర్సనాలిటీ అండ్ సోల్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళ మీద ఎట్లా పనిచేస్తారు చంద్రుడు. సూర్యుడు కూడా ఈ 3 కక్షల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎలా పనిచేస్తాడు అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. అది ఎవల్యూషన్లో వాళ్ళున్నటువంటి పరిణామ క్రమంలో వాళ్ళున్నటువంటి కక్ష, వాళ్ళున్నటువంటి స్థితిని బట్టి ఆ గ్రహాలు పనిచేసే విధానం అనేటువంటిది మారుతూ ఉంటుంది. చాలా మాటలు మనం చెప్పుకున్నాము. ఎందుకు ఇన్ని మాటలు రిపీట్ చేస్తున్నాను అంటే స్పిరిచువల్ అస్ట్రాలజీకి పునాది, అది బేస్. అది అర్థమైతే స్పిరిచువల్ అస్ట్రాలజీ అంతా మొత్తం మనకు అర్థమైనట్టే. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏం చెప్తున్నారు ఇక్కడ మాస్టర్ గారు అంటే వ్యక్తిగత స్థాయిలో నివసిస్తున్న జంతు స్థితిలో ఉన్న మానవులు అన్నారు. అంటే ఏంటి? ఆహార, నిద్ర, భయ, మైథునములు అని 4 ఉంటాయి. ఆహారము, నిద్ర, భయము, మైథునము. ఆహారం అంటే కేవలం ఆహారమే ప్రధానంగా జీవించేటటువంటి వాడు. భయం అంటే ఎప్పుడు కూడా ఒక భయంతో భవిష్యత్తు అంటే భయం, జంతువులు అంటే భయం, పక్షులు అంటే భయం, మనుషులు అంటే భయం, రేపు అంటే భయం. ముఖ్యంగా రేపు అంటే భయం. ఈ జీవితం ఏమైపోతుందో అనేటటువంటి ఒక భయం, ఎవరేమైపోతారో అనేటటువంటి భయం, మనం చచ్చిపోతామేమో అనేటువంటి భయం, మనకి బాధలు వస్తాయేమో అనేటువంటి భయం. ఇవన్నీ భయాలే. ఆహారము, నిద్ర. ఆహారము, భయము, నిద్ర అంటే ఏంటి? ఎక్కువ సమయం నిద్రలో గడపడం అనేటటువంటిది ఒక అర్థం చేసుకోవచ్చు. కాక ఎప్పుడూ మనలో మేల్కొని మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు కానీ, మన హృదయ స్పందనలకు కానీ, మన రక్త ప్రసరణకు కానీ, మన తాలూకు మనస్సుకు కానీ, మన తాలూకు సంకల్పాలకు కానీ, అంటే మొత్తంగా చెప్పుకోవాలన్నట్లయితే మనం ఈ రకంగా జీవించి ఉన్నామంటే లోపల ఏ ప్రజ్ఞ అయితే మనలో నిరంతరాయంగా పనిచేస్తూ ఉంటే మనం నిద్రపోతున్నా, మనం మెలకువగా ఉన్నా కూడా మనకి సంబంధం లేకుండా పనిచేస్తూ ఉన్నదో దాని పట్ల మనం నిద్రపోతూ ఉంటాం. అది మెలుగుగా ఉంటుంది కానీ మనం నిద్రపోతూ ఉంటాం.
ఆధ్యాత్మికంగా అయినట్టయితే ఆ రకంగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఆర్ అదర్వైజ్ నిద్ర నిద్ర నిద్ర, ఆహారం తీసుకోవటం, బాగా పొట్ట బాగా బరువు ఎక్కడం, విశ్రాంతి పేరుతో బాగా నిద్రపోవటం. ఇక ఈ కార్యక్రమాలు తప్పిస్తే జీవితంలో ఇక మన తాలూకు బాధ్యతలు కానీ మన కర్తవ్యాలు కానీ, మన సాటి మానవులు కానీ, మన చుట్టూరు ఉన్న సమాజం కానీ, ఈ భూగోళం కానీ, ఈ ప్రకృతి కానీ, ఈ ప్రకృతి ధర్మాలు కానీ ఇవి ఏవి వాడి పట్టం. ఎంతసేపు తినడం పడుకోవడం, వాడి తాలూకు స్వార్థం, వాడి తాలూకు జీవితం, వాడి తాలూకు సదుపాయాలు, వాడి తాలూకు ఆనందాలు, ఇది అది మైదనం అంటే కామం, సెక్స్. దానివల్ల కదా పిల్లలు పుడుతూ ఉంటారు, మళ్ళీ పిల్లలు పుడుతుంటారు, అలా పుడుతూనే ఉంటారు. అది ఆహార నిద్ర భయం మైదనములు అనేటటువంటివి జంతు స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ మీద ఎక్కువగా వాడి ప్రభావం ఎక్కువ. మిగతా వాళ్ళకి ఉండవని కాదు, వాళ్ళ మీద వీడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇంకా బాగా చెప్పుకోవాలంటే ఈ ప్రభావానికి లోనయ్యే వాళ్ళు జీవిస్తుంటారు తప్ప వీటిని ఓవర్కమే వాళ్ళు జీవించలేరు. అలా అర్థం చేసుకోవచ్చు. ఈ 4 కామన్గా పశువులకి, జంతువులకి, మనుషులకి కామన్గా ఉంటాయి. ఏ స్థాయిలో ఉంటాయి అనేటటువంటిది అంటే వాటి అధీనంలో వీళ్ళు ఉంటారు తప్ప వీళ్ళ అధీనంలో ఉండవు. అలా అర్థం చేసుకుంటే సరిపోతుంది. అది జంతు స్థితి అంటే అలా అర్థం చేసుకోవాలి. ఓకే. మానవుల మీద చంద్రుడు వారి గత కర్మల ద్వారా వ్యక్తమయ్యే భావాలు. గత కర్మల ద్వారా వ్యక్తమయ్యే భావాలు అంటే ఏంటి? ఈరోజు నాకు భావం వచ్చింది, నాకు వచ్చిన భావం మీకు రాదు కదా. కొంతమంది చాలా స్వార్థంగా ఉంటారు, కొంతమంది చాలా ఉద్రేకంగా ఉంటారు, కొంతమంది రజోగుణ దోషం ఎక్కువ ఉంటుంది, కొంతమందిలో దొంగ బుద్ధి ఉంటుంది, కొంతమందిలో మంచి బుద్ధి ఉంటుంది, కొంతమందిలో దానగుణం ఉంటుంది, కొంతమందిలో 10 మందికి సహాయపడాలనేటటువంటి సేవాభావం ఉంటుంది, కొంతమందిలో త్యాగబుద్ధి ఉంటుంది, కొంతమంది సంకల్పంతోనే వాళ్ళు జీవిస్తూ ఉంటారు, కొంతమంది భయంతోనే జీవిస్తూ ఉంటారు, కొంతమంది చాలా సంకుచితమైన అభిప్రాయాలతో జీవిస్తుంటారు. అలాంటి భావాలే పుడుతూ ఉంటాయి. ఇవన్నీ మనం క్రియేట్ చేసుకుంటున్నామా? ఆ భావాలు మనలో పుట్టిన తర్వాత ఆ ప్రకారంగా మనం ప్రవర్తిస్తున్నామా అంటే ఆ భావాలు మనలోంచి పుట్టి బయటకు వస్తాయి. ఎందుకు వాళ్ళకి అటువంటి భావాలే వస్తాయంటే వాడు పూర్వజన్మల్లో ఎట్లాంటి కర్మ అనేటటువంటిది చేశాడో, సత్కర్మలు చేశాడా, దుష్కర్మలు చేశాడా, ఆలోచనలు చేశాడా, దురాలోచనలు చేశాడా, మంచి ప్రవర్తన ఉందా, చెడు ప్రవర్తన ఉందా, దాన ధర్మాలు చేశాడా, ఇతరుల తాలూకు వాటిని దోచుకున్నాడా, వీటి మీద వాడి కర్మ అనుభవం ఏదైతే ఉందో ఆ కర్మ అనుభవానికి అనుగుణంగానే వీడి మనస్సు అనేటటువంటిది వాడి స్వభావం అనేది కలుగుతుంది వాడికి జన్మత. ఆ స్వభావంలో నుంచే ఆలోచనలు వచ్చి ఆ మనసు ద్వారా మనకి ప్రకటితం అవుతూ ఉంటాయి. కాబట్టి ఆ చంద్రుడు దాన్ని తెలియజేస్తాడు సమాజం చెప్తున్నారు. అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను మీకు, నేను మన జాతకాల్లో మనం మొట్టమొదటి చూసుకోవాల్సిన చంద్రుడినే. ఏ జాతకంలో అయితే చంద్రుడికి శుభగ్రహాల తాలూకు శుభదృష్టిలు ఉంటాయో వాళ్ళ ప్రవర్తనలో చాలా మంచి లక్షణాలు ఉంటాయి. చంద్రుడి గురుడితో శుభదృష్టి ఉన్నది, చంద్రుడికి బుధుడితో మంచి శుభదృష్టి ఉన్నది, చంద్రుడికి సూర్యుడితో మంచి శుభదృష్టి ఉన్నది అనుకోండి. ఉదాహరణకి చంద్రుడికి గ్రహాలతో శుభదృష్టి ఉన్నప్పుడు వాళ్ళ ప్రవర్తనలో మంచి లక్షణాలు ఉంటాయి. వాడి ప్రవర్తనలో 10 మందికి క్షేమం కలిగించే లక్షణాలు ఉంటాయి, 10 మందికి మేలు కోరే లక్షణాలు ఉంటాయి. వాడి ప్రవర్తనలో సదాచారం అనేది ఉంటుంది, క్రమశిక్షణ అనేది ఉంటుంది, సంకల్పం అనేది ఉంటుంది, త్యాగబుద్ధి అనేది ఉంటుంది. వాడి దాంట్లో మంచి మేధస్సు ఉంటుంది, సాత్వికమైనటువంటి ప్రవర్తన ఉంటుంది. రజోగుణం ఉన్నప్పటికీ కూడా దేశ రక్షణ కోసం ఉపయోగించే రజోగుణం ఉంటుంది తప్ప విధ్వంసానికి పనికొచ్చే రజోగుణం వాడి దగ్గర ఉండదు. అందుకు జాతకంలో ఎప్పుడు చంద్రుడిని చూసుకోవాలి. చంద్రుడు మంచి నక్షత్రంలో ఉండాలి. చంద్రుడు మంచి నక్షత్రంలో అంటే ఏంటి? శుక్రుడి నక్షత్రంలో కానీ, గురుడి నక్షత్రంలో కానీ, బుధుడి నక్షత్రంలో కానీ, శుభగ్రహాల తాలూకు నక్షత్రాల్లో కానీ మన జాతకంలో చంద్రుడు ఉన్నట్లయితే మంచి ఉత్తమమైనటువంటి ఉన్నతమైన మంచి ఫలితాలు ఇస్తాడు. క్రూర గ్రహాల తాలూకు నక్షత్రాల్లో చంద్రుడు ఉండకూడదంటే అది మన చేతుల్లో ఏమి ఉండదు. ఉంటే శుభ ఫలితాల కన్నా కూడా మిగతా ఫలితాలు ఎక్కువ ఇస్తాడు. అట్లాగే ముఖ్యంగా పాపగ్రహాలైనటువంటి అశుభగ్రహాలైనటువంటి కుజుడితో కానీ శనితో కానీ చంద్రుడికి కేంద్ర వ్యాధులు ఉండకూడదు. అసలు ఆ స్పర్శ లేకపోతే చాలా మంచిది. ఆ స్పర్శ ఆ దృష్టి ఉన్నప్పటికి కూడా అశుభ దృష్టి అంటే కేంద్ర దృష్టి కానీ, సంసప్తక దృష్టి కానీ, సమాగమ దృష్టి కానీ అంటే ఏంటి? ఒకే రాశిలో కలిసి ఉండటం కానీ, ఆ 90 డిగ్రీల తాలూకు డిస్టెన్స్ ఉండటం కానీ,
180 degrees తాడు దృష్టి ఉంటాం, కానీ చంద్రుడికి పాపగ్రహాలకి మధ్య కుదరదు. ఉన్నట్లయితే ఆ ఫలితాలు అంత మంచిగా ఉండవు. అంటే మనస్సు అంత ప్రశాంతంగా ఉండదు, ఆందోళనకరంగానే ఉంటుంది, ఉద్రేకపూరితంగానే ఉంటుంది, ఆవేశపూరితంగానే ఉంటుంది, అయితే మోసపూరితంగానే ఉంటుంది, రహస్య ప్రవృత్తిగానే ఉంటుంది, ఏదో ఒక లక్షణం ఉంటుంది. సో మొట్టమొదటి మనం ఏం చూస్తామంటే చంద్రుడు ఎలా ఉన్నాడు జాతకంలో చూస్తాం. మనమే జాతకం పెట్టాల్సి వస్తే చంద్రుడు మంచిగా ఉండేటటువంటి స్థితిలో పెడతాము. అయితే మనం పెట్టే జాతకాలు అది మీరు దాన్ని స్టాండర్డ్గా తీసుకోవద్దు. ఎందుకంటే ఒక గ్రహం బాగుండాలని మీరు ఒక సిజేరియన్ ఆపరేషన్ ఉంది, టైం ఇచ్చాడు డాక్టరు, ఇస్తే టైం మీరు నిర్ణయించుకోండి డాక్టర్ చెప్పారనుకోండి, మనం బెస్ట్ టైం నిర్ణయించగలం. మనం ఎప్పుడు నిర్ణయించేత ఒక భావం బాగుండాలని పెడితే రెండో భావం బాగుండదు, ఒక గ్రహం చాలా బలంగా ఉండాలని పెడితే రెండో గ్రహం చాలా బలహీనమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఎంతసేపటికి మనం ఏం చేస్తాం, ఉద్యోగాలు చాలా బాగుండాలి, లేదా వివాహం చాలా బాగుండాలి, ఆస్తులు బాగా సంపాదించాలి, మంచి పొజిషన్స్లోకి వెళ్ళాలి అనేటటువంటి భావంతోనే జాతకం పెట్టడానికి ప్రయత్నం చేస్తాం తప్ప ఆరోగ్యాన్ని మనం మిస్ అవ్వచ్చు, లేదా మరొకటి మిస్ అవ్వచ్చు. అది చాలా పేజీలు పెడుతూ ఉంటుంది. సో ది బెస్ట్ అనేటటువంటిది అస్ట్రాలజీలో ఎవడు ఫిక్స్ చేయలేడు. కానీ మనం బేసిక్గా లగ్నం బలంగా ఉండి చంద్రుడి బలంగా ఉన్నప్పుడు, గురుడు బలంగా ఉన్నప్పుడు హార్స్కోప్లో కొంచెం ఒక స్టెప్ ముందుకు వెళ్ళినప్పుడు మిగతావి బాగాలేకపోయినా ఇవి కొంచెం కవర్ చేయగలుగుతాయి సుమా అని ఒక ఆస్పెక్ట్ ఉంటుంది. అలా అని చెప్పి ఈ 3 బలంగా పెట్టి మిగతావి ఏం బలంగా లేవనుకోండి, ఏవైతే భావాలు భావాధిపతులు ఉంటారో అదంతా దెబ్బతినిపోతుంది. సో అది చంద్రుడి ఇంపార్టెన్స్ ఏంటంటే, మళ్ళీ నేను ఇదే థర్డ్ లెవెల్లో మనం చెప్పుకున్నాము. తల్లి గర్భంలో ఉన్నప్పుడు అక్కడున్న లగ్నం శిశువు భూమి మీదకి వచ్చిందా చంద్రుడిగా మారుతుంది. తల్లి గర్భంలో ఉన్నప్పుడు చంద్రుడు ఏ స్థానం ఏదైతే ఉందో అది భూమి మీద వచ్చేటప్పటికి అది లగ్నంగా మారుతుంది సుమా అని మనం చెప్పుకున్నాం. ఇది మన థర్డ్ లెవెల్లోనే మనం చెప్పుకున్నాం. ఓకే, అది లగ్నానికి చంద్రుడికి మధ్యనట్టు సంబంధం. అది అందుకే కొంతమంది అస్ట్రాలజర్స్ దశలు కట్టినప్పుడు వింశోత్తరి దశలో చంద్రుడికి కడతాం కదా, మనం కొంతమంది లగ్నానికి కడతారు, కొంతమంది సూర్యుడికి కడతారు. ఎందుకు పరాశర మహర్షి లగ్న చంద్ర సూర్యుడిలో ఈ ముగ్గురులో ఎవరైతే బలంగా ఉన్నారో వాళ్ళకి దశలు కట్టమని చెప్పాడని చెప్పి మాస్టర్ గారు జ్యోతిష ప్రకాశం పరిచయంలో అనుకుంటాను మాస్టర్ గారు రాశారు. ఈ మూడిట్లో ఏది బలంగా ఉందో దానికి దశలు కట్టండి అని చెప్పి. దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ ఉంటే మనం దాంతో క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. లేకపోతే లాంగిట్యూడ్లో అంటే ఏ డిగ్రీస్లో చంద్రుడు సూర్యుడు ఉన్నారో నక్షత్రంలో ఉన్నారో దాని నుంచి క్యాలిక్యులేషన్ మాన్యువల్ క్యాలిక్యులేషన్ చేసుకెళ్ళాలి. కానీ ఇదంతా ఎక్స్పెరిమెంట్స్, ఇదంతా పరిశోధనే. ఇందులో ఏది మనం స్టాండర్డ్గా తీసుకోవడానికి లేదు. ఒక 100, 200, 300 జాతకాలు తీసుకుని వాళ్ళ తాలూకు పరిణామ క్రమంలో వాళ్ళ స్థాయి తెలుసుకుని మనం గెస్ చేసి ముందు కొంచెం గెస్ చేసుకుని చంద్రుడి బలంగా ఉన్నాడా, లగ్నం బలంగా ఉందా అంటే బలాన్ని ఒక గ్రహం తాలూకు బలాన్ని ఒక భావం తాలూకు బలాన్ని కట్టేటటువంటి క్యాలిక్యులేషన్స్ నేను జ్యోతిష ప్రకాశం 2వ వాల్యూమ్ అనుకుంటా, 2వ వాల్యూమ్ 3వ వాల్యూమ్ జ్యోతిష ప్రకాశంలో 600 పేజీల పుస్తకం కదా, అందులో ఏదో ఒక పేజీలో ఉంటుంది ఈ గ్రహాలకి బలం కట్టేటటువంటి ఒక విధానం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి వెరిఫై చేసుకోండి. సో చంద్రుడి తాలూకు ఇంపార్టెన్స్ అదే చెప్పడం కోసం నేను చెప్తున్నాను మీకు. చంద్రుడు వారి గత కర్మల ద్వారా వ్యక్తమయ్యే భావాలు, ఉద్రేకాలు, అసంకల్పిత ప్రతీకార చర్యల ద్వారా బద్ధమైన వారి ప్రతిస్పృహలకు వారి మనసులకు ప్రేరణగా పనిచేస్తారు. అసంకల్పిత ప్రతీకార చర్య అని ఇంగ్లీష్లో మాస్టర్ ఏవాడేదో నాకు గుర్తులేదు. అంటే ఏంటి, మన సంబంధం లేకుండా ఆ ఇన్స్టింక్ట్స్ లాగా బయటకు వచ్చేస్తూ ఉంటాయి. మన సంబంధం మన కోపం వస్తుంది, ఆ వస్తువు తీసుకుందామని దొంగతనం చేద్దామని బుద్ధి పుడుతుంది. అవన్నీ ప్లాన్డ్గా చేసి జరిగినవి కాదు, ఆటోమేటిక్గా మనసు నుంచి బయటకు ఆ భావం వచ్చేస్తుంది. కొంతమంది దాన్ని ఆ భావం బయటకు వచ్చినా కూడా ఆచరణలోకి రాకుండా అది ఫిజికల్ ప్లేన్లోకి మేనిఫెస్ట్ కాకుండా జాగ్రత్త పడి మనసులోనే అట్టుపెట్టుకుని ఈ పని నేను చేయకూడదు, ఈ పని నేను చేయడం మంచిది కాదు, ఈ భావం రాకూడదు, ఈ భావం రావడం మంచిది కాదని చెప్పి వాళ్ళు మెంటల్ ప్లేన్లో దాన్ని ఆపేస్తారు. అంటే భౌతిక కక్షలోకి దాన్ని రానివ్వరు. ఇది కానీ ఎంత కానివారంటే చంద్రుడి సమాధి చెప్తున్నారు ఇక్కడ. అది అతని జన్మజాతకంలోని 12 భావాలు, ఆ భావాలపైన గోచారంలో గ్రహ సంచారముల ద్వారా సూచించబడుతుంది.
ఎలా ఇది మాస్టర్ కొంచెం ప్రిడిక్ట్ అష్టాలు చెప్తున్నారు ఇక్కడ. ఎట్లా తెలుస్తుందంటే జన్మజాతకంలోని 12 భావాలు, అంటే ఏ భావాల మీద చంద్రుడి తాలూకు దృష్టి పడితే ఎట్లా ఉంటుంది అనేటటువంటిది ఆ 12 భావాలు, అందులో ఉండే చంద్రుడు, అది మనం చదువుకోవాలి పడుతుంది. ఆ భావాల పైన గోచారంలో గ్రహ సంచారములు, ఇప్పుడు 12 భావాలు ఉన్నాయి మన జాతకంలో. ఈ 12 గోచారం అంటే అర్థం ఏంటి? ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి, ఇవాళ ఉన్నటువంటి గ్రహస్థితి గోచారం అంటారు. ఇప్పుడున్న గ్రహస్థితిలో చంద్రుడు ఇప్పుడు ప్రస్తుతం ఉందనుకోండి, నిర్ణయ సిద్ధాంతం ప్రకారంగా ప్రస్తుతం ఇప్పుడు మనం ఈ లెక్చర్ చెప్పిన టైంకి శని కుంభంలో ఉన్నాడు, సాయన సిద్ధాంతం ప్రకారంగా శని మీనంలో ఉంటాడు. అట్లాగే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న టైంకి గురుడు వృషభంలో ఉన్నాడు నిర్ణయ సిద్ధాంతం ప్రకారంగా, సాయన సిద్ధాంతం ప్రకారంగా అయితే గురుడు మిథునంలోకి వెళ్ళాడు. సో ఏ సిద్ధాంతాన్ని అయితే మనం ఫాలో అవ్వదలుచుకుంటున్నామో ఆ సిద్ధాంతం ప్రకారంగా గురుడు ఏ రాశిలో ఉన్నాడు, చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడు. చంద్రుడు పెద్ద ఇంపార్టెంట్గా తీసుకోవాలనుకోండి, వారి ఫలితాలు వాటి తీసుకుంటారు, అది పెద్ద స్టాండర్డ్ కాదు అవి. అలాగే గురుడు ఎక్కడ ఉన్నాడు, బుధుడు ఎక్కడ ఉన్నాడు, అంటే ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్సిడెంట్స్ని ట్రిగర్ చేస్తాయి తప్ప ఇన్సిడెంట్ని అవి మేనిఫెస్ట్ చేయలేవు, ట్రిగర్ చేస్తాయి. ఇగ్నేషియం అంటాం కదా, ఇగ్నైట్ చేయడం అంటాం, చేస్తాయి అవి. కానీ స్లో మూవింగ్ ప్లానెట్స్ ఉన్నాయి కదా, స్లో మూవింగ్ ప్లానెట్స్ అంటే ఏంటి? గురుడు సంవత్సరానికి ఒక రాశి తిరుగుతాడు. అట్లాగే శనీశ్వరుడు 2.5 yearsకి ఒక రాశి తిరుగుతాడు. అలాగే రాహు ఒక బ్యాక్వర్డ్ మూమెంట్ 1.5 year బ్యాక్వర్డ్ మూమెంట్ రాహు ఉంటుంది, అది తిరుగుతాడు. అంటే కేతు ఆపోజిట్ డైరెక్షన్లో తిరుగుతుంటాడు. అట్లాగే యురేనస్ 7 సంవత్సరాలకు ఒకసారి మారుతుంటాడు, నెప్ట్యూన్ 12 సంవత్సరాలు మారుతూ ఉంటాడు. ఇవి స్లో మూవింగ్ ప్లానెట్స్ మీదే ఈ గోచార ఫలితాలు ఎక్కువ మనం ఆధారపడాలి తప్ప చంద్రుడు ప్రతి 2.5 daysకి మారిపోతూ ఉంటాడు కదా. 2.5 days చంద్రుడు మారిపోతున్నటువంటి వాడు ఏం చేయగలడు? ఆ టైంకి ఏదైనా చెడు మంచి జరుగుతున్నప్పుడు దాన్ని ట్రిగర్ చేస్తాడు, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో గ్రహ సంచారముల ద్వారా సూచింపబడుతుంది. అంటే ఏవైతే మన జాతకంలో మన 12 భావాలలో గ్రహాలు ఉంటాయి కదా, వీటి మీద ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహ సంచారం గోచారం అయితే ట్రాన్సిట్, ఇంగ్లీష్ ట్రాన్సిట్ అంటారు, ఆ గ్రహాలు ఎట్లాగ పనిచేస్తున్నాయో దానిపైన ప్రస్తుతం మన తాలూకు ప్రవర్తనం కానీ, ప్రస్తుతం మన జీవితంలో ఉండే సంఘటనలు కానీ, సన్నివేశాలు కానీ క్రియేట్ చేయబడతాయి సుమారు గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఎప్పుడు కూడా అస్ట్రాలజీస్ ఏం చేస్తారంటే వాళ్ళు నెలకు ఒకసారి ఎప్పుడో వాళ్ళ జాతకం ఎదురుకుండా పెట్టుకుని వాటి మీద నుంచి ఏ గ్రహాలు ఈ జాతకంలోని భావాల మీద నుంచి ఏ గ్రహాలు సంచారం చేస్తున్నాయో చూసుకుని దాన్ని బట్టి ప్రోగ్రామ్ చేసుకుంటారు. అసలు న్యాయంగా ఇది ఎప్పుడు చేసుకుంటారు? ప్రతి ఉగాదికి మనం చేసుకోవాలి. పంచాంగ శ్రావణంలో వాళ్ళు జనరల్గా చెప్తారు, కానీ మన జాతకం దగ్గర పెట్టుకుని ఆ సంవత్సరంలో ఉన్నటువంటి గురుడు మన జాతకంలో ఏ భావం మీద ప్రభావం చూపిస్తున్నాడు, ఏ భావాల మీద ప్రభావం చూపిస్తున్నాడు, ఏ గ్రహాలతో ఏ రకమైనటువంటి దృష్టి కలిగి ఉన్నాడు అనేది దాన్ని నోట్స్ తయారు చేసుకుని సంవత్సరం అంతా నీట్గా కూర్చొని 4-5 గంటలు పడుతుంది తయారు చేసుకుని దాని ప్రకారంగా మనం ప్రోగ్రామ్ చేసుకుంటున్నప్పుడు రీఅరేంజ్ చేసుకోవచ్చు లైఫ్ని. ఈవిల్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటి సివియారిటీని తగ్గించుకోవడం కోసం మనం ప్రయత్నం చేయొచ్చు. మంచి ఎఫెక్ట్స్, మంచి ఫలితాలు ఏమైనా ఉన్నట్లయితే దాన్ని ఎట్లా మనం సద్వినియోగం చేసుకోవచ్చు అనేటటువంటి దానికి ఉపయోగపడుతుంది. ఇబ్బందులు ఏమైనా మనకు కనిపిస్తున్నప్పుడు మనం ఏం చేసుకోవచ్చు అన్నట్లయితే ఆ ఇబ్బందుల్లోకి ఎట్లాగా బయటపడడానికి ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇవన్నీ కూడా ఒక ప్రోగ్రామ్ లాగా, ఒక స్ట్రాటజీ, ఒక ప్రోగ్రామ్ లాగా తయారు చేసుకుంటున్నప్పుడు లైఫ్ కొంచెం స్మూత్గా అనేది నడుస్తుంది. ఇది చెప్తున్నారు. మూర్తిమత్వ స్థాయిలో నివసించే మనుషులకు, అంటే పర్సనాలిటీ లెవెల్లో నివసించే మనుషులకు చంద్రుడు మనోమయ కక్షల్లో వారి మనస్సును పనిచేసేలా కార్యకలాప కదలికలకు ప్రేరణ చేస్తాడు. ఎవరైనా ఇండివిజువల్ లెవెల్ అంటే ఇంత యానిమల్ లెవెల్ అని చెప్పారు, వ్యక్తిగత స్థాయి అని చెప్పి దాటి పర్సనాలిటీ లెవెల్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు? చంద్రుడు మనోమయ కక్షల్లో వారి మనస్సును పనిచేసేలా కార్యకలాపాల కదలికలకు ప్రేరణ ఇస్తాడు. చంద్రుడు మనస్సు మీద బాగా పనిచేస్తాడు. సుమారు మనస్సు మీద పనిచేసి మనస్సులో కదిలేటటువంటి ఆ భావాలు కానీ కదలికలు కానీ అవి ఎట్లాగ కార్యకలాపాలు వస్తాయో అట్లా ప్రభావితం చేస్తాడు, దానికి ప్రేరణ ఇస్తాడు. ఇక్కడ మనం చాలా మాట చెప్పుకున్నాము, గ్రహాలు ప్లానెట్స్ దే విల్ నెవర్ కండిషన్ యూ,
దే విల్ నెవర్ కంపెల్ యూ బట్ దే విల్ కండిషన్ యూ అని చెప్తాం మనం. లియో చెప్పింది, గ్రహాలు ఎప్పుడు కూడా నేను కంపేర్ చేయవు, అంటే ఇలాగే నువ్వు చేయాలనేటటువంటి ఎప్పుడు ఏ గ్రహం చేయదు. బట్ దే విల్ కండిషన్ యూ అంటే ఇట్లా చేయాలనేటటువంటి ఒక ప్రేరణ మనకు కలిగిస్తాయి. చేయడం చేయకపోవడం అనేటటువంటిది మన చేతుల్లో ఉంటుంది. మన చేతుల్లో అంటే మన సంకల్ప శక్తి ఎంత బలంగా ఉంటుందో దానిపైన ఆధారపడి ఉంటుంది తప్ప చేయమనగా అందరూ చేయరు. ఎవరైనా తిట్టాలనిపించింది, అందరూ తిట్టరు. తిట్టాలనిపించినా కూడా వాళ్ళు దమించుకొని వాళ్ళు తగ్గించుకొని మనసులోనే అట్లా అట్టు పెట్టుకుని పైకి తిట్టే కార్యక్రమాలు చేయరు. కొంచెం కొట్టాలనిపిస్తుంది, కొడతాడు, కొట్టడు అనిపించినా కూడా దాని మనసులో అడ్డు పెట్టుకుంటాడు పాపం తప్ప ఆ కొట్టే కార్యక్రమం చేయడు. కొట్టే కార్యక్రమం చేయకుండా మనసులోనే అడ్డు పెట్టుకునేవాడు నెక్స్ట్ స్టెప్ ఎప్పటికి వెళ్తాడు తెలుసా? సో కోపం రానటువంటి స్థితి ఉంటుంది కదా, దానికోసం ప్రయత్నం చేస్తాడు. కొట్టాడు అనుకోండి, కొట్టినటువంటి వాడు ఈ స్థాయిలోకి వెళ్ళలేడు. ఎందుకంటే వాడు ఆచరణలో పెట్టేశాడు, దాన్ని తినాలనిపించింది, తినేసేవాడు ఒకడు. అమ్మో తినకూడదు, ఆహారం మంచిది కాదు అనుకునేవాడు ఒకడు ఉంటాడు. తినేసేవాడికి అది ఇండివిజువల్ లెవెల్లో ఉన్నటువంటి వాడు, అధస్థాయిలో ఉన్నటువంటి వాడు, అధోలోకాల తాలూకు ప్రజల్లో జీవిస్తున్నటువంటి వాడు. వాడి గురించి ఆధ్యాత్మికంగా పెద్ద పట్టింపు మనం అవసరం లేదు. ఎవరి గురించి పట్టింపు అంటే తినాలనిపించినా కూడా ఆ తినకూడని ఆహారం కాబట్టి నేను తినను అనేటటువంటి ఒక నియమం అనేది అభ్యాసం చేసి తినకుండా ఉంటాడు చూసారా, వాడు దేనికోసం ప్రయత్నం చేస్తాడంటే సో తినాలనేటటువంటి ఇన్స్టింక్ట్ రాకుండా వాడు ప్రయత్నం చేస్తాడు, వాడు సాధనలోకి పెడతాడు. ఇది చెప్తున్నారు అనమాట. ఈ చర్యలు వారి ప్రస్తుత కర్మలకి లోబడి బద్ధమై ఏకత్వంలో భిన్నత్వంలో వ్యక్తం అవుతాయి. ఈ చర్యలు వారి ప్రస్తుత కర్మలకి లోబడి బద్ధమై ఏకత్వంలో భిన్నత్వంలో వ్యక్తం అవుతాయి. ఈ చర్యలు వాళ్ళకి అంటే ప్రస్తుతం చేసేటటువంటి ఈ పనులు ఏవైతే ఉన్నాయో వాడికి లోబడి బద్ధమై పనిచేస్తుంటారు సమా అని చెప్తున్నారు ఇక్కడ. భిన్నత్వంలో ఏకత్వంలో భిన్నత్వం అని చెప్తున్నారు ఇక్కడ. దీనినే సాంఘిక, రాజకీయ, ఆర్థిక, ఆధ్యాత్మిక రంగాల్లోని కార్యకలాపాలుగా మనం పిలుస్తాము. అది ఏ రంగంలోనే కావచ్చు, అన్ని గ్రహాలకి, అన్ని గ్రహాలు అన్ని రంగాల్లో పనిచేస్తాయి. సూర్యుడు ఉన్నాడు, ఆత్మకారకుడు కాబట్టి ఆయన కేవలం ఆత్మతత్వం మీదే పనిచేస్తాడు అనుకోవడానికి లేదు. సూర్యుడు ఆత్మకారకుడు అయినప్పుడు కూడా ఆత్మ మీద పనిచేస్తాడు, సంకల్పాల మీద పనిచేస్తాడు, అధికారం మీద పనిచేస్తాడు, హీలింగ్స్ మీద పనిచేస్తాడు, ప్రాణం మీద పనిచేస్తాడు, ఆరెంజ్ కలర్ తాలూకు రంగు మీద ఆయన పనిచేస్తాడు, ఆక్సిజన్ లెవెల్స్లో ఆయన పనిచేస్తాడు. అధికారం అయినటువంటి ఏ రంగాల్లో ఉన్నా ఆ రంగాల్లో అధికారం పనిచేస్తాడు. బంగారం గోల్డ్ కలర్ మీద, హిరణ్యవర్ణం మీద ఆయన పనిచేస్తాడు. అనేక స్థాయిలో ఆయన పనిచేస్తూ ఉంటాడు. ఆత్మకారకుడు అన్నంత మాత్రాన ఆత్మతత్వం మీద మాత్రమే పనిచేస్తాడనేది ఏం లేదు. అంటే మన తాలూకు ఆరోగ్యం మీద, మన తాలూకు వృత్తుల మీద, మన తాలూకు భావాల మీద, మన తాలూకు ప్రవర్తన మీద, మన తాలూకు స్థితిగతుల మీద, మన ఉద్యోగ వ్యాపారాల మీద, అన్నిటి మీద ప్రతి గ్రహం పనిచేస్తూనే ఉంటుంది. ఏ గ్రహం ఏ భావంలో ఉండి ఏ గ్రహాలతో కలిసి ఉంటే మన జీవితంలో ఎట్లాంటి ప్రభావాలు ఇస్తుందో అది మనం నోట్స్ తీసుకోవాలి. ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి నేను మీకు ఒక హోంవర్క్ కాదు, మీ జాతకాలు కరెక్ట్గా ఉంటేనే ఇవన్నీ చేయండి, కరెక్ట్గా లేకపోతే చేయబోకండి. మీ పిల్లల జాతకాలు, మీ జాతకాలు ఏది మీకు ఇంపార్టెంటో అవి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అనేది ప్రిసైజ్గా చాలా కరెక్ట్గా ఉంటే మీరు ఏం చేయాలి తెలుసా, నోట్స్ తీసుకోవాలి. ఒక 70, 80, 100 పేజీలు నోట్స్ అవుతుంది, చిన్న విషయం కాదు నోట్స్ తీసుకోవడం అంటే. లగ్నం మీద నోట్స్ తీసుకోండి, లగ్నంలో ఉండే గ్రహం తాలూకు నోట్స్ తీసుకోండి. లగ్నంలో ఉండే గ్రహానికి ఏ గ్రహాలతో ఏ రకమైన దృష్టిలు ఉన్నాయో నోట్స్ తీసుకోండి. నెక్స్ట్ చంద్రుడు తీసుకోండి, చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో తీసుకోండి, ఏ భావంలో ఉన్నాడో తీసుకోండి, నోట్స్ తీసుకోవాల్సి. ఈ చంద్రుడి మీద ఏ గ్రహాల తాలూకు ప్రభావాలు బోత్ నెగిటివ్ అండ్ పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి కదా అవి తీసుకోండి. ఈ చంద్రుడు ఉన్నటువంటి ఆ రాశి ఏదైతే ఉందో ఆ రాశి అధిపతిని కూడా తీసుకోండి, ఆయన ఎక్కడున్నాడో తీసుకోండి, ఆయన దాని స్థితిగతులు చూడండి. ఇట్లాగ మీరు 12 భావాలకి, 12 రాశులకి, 12 గ్రహాలకి, ఈ 12 గ్రహాలతో ఉన్న దృష్టులు ఇవన్నీ నోట్స్ తీసుకుని పెట్టుకున్న తర్వాత చాలా వాటిలో మీకు కామన్గా కొన్ని కనిపిస్తుంటాయి, బోత్ నెగిటివ్ అండ్ పాజిటివ్ కనిపిస్తూ ఉంటాయి. ఆ పాజిటివ్స్ అన్నీ కూడా తీసుకుని ఒక చోట పెట్టుకోండి.
నెగిటివ్స్ అన్నీ కూడా తీసుకుని ఒక చోట పెట్టుకోండి. వాటికి సంబంధించిన మళ్ళీ ఈ ప్లానెట్కి సంబంధించిన ఆహారాలు, పరిసరాలు, వ్యక్తులు, వృత్తులు, ప్రవృత్తులు ఇవన్నీ రాసి పెట్టుకోండి. అలాగే నెగిటివ్కి పాజిటివ్కి వేరే వేరే రాసి పెట్టుకోండి. అట్లాగే వాళ్ళ తాలూకు ఔషధాలన్నీ రాసి పెట్టుకోండి. వాటి తాలూకు వృక్షాలన్నీ కూడా రాసి పెట్టుకోండి. హోమియోపతి ఇలాంటి మెడిసిన్స్కి ఏమన్నా రిలేషన్ ఉన్నట్టుగా తెలిస్తే అవి కూడా రాసి పెట్టుకోండి. ఇవన్నీ మీరు జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఏమవుతుందన్నట్లయితే మీ మీ జాతకం తాలూకు ఓవరాల్ టోటాలిటీ ఎంత ఉంటుంది చూసారా, అవన్నీ మీకు చాలా కామన్గా ఉండే పాయింట్స్ చాలా కనిపిస్తాయి, నెగిటివ్ అండ్ పాజిటివ్గా. వాటిని జాగ్రత్తగా చూసుకుని ఎట్లాగా ఈ మొత్తం నోట్స్లో రాసుకున్నారు చూసారా, వాటిని మీరు ఎట్లాగా ఆపరేట్ చేసుకోవాలి, ఎట్లా లైఫ్లో తీసుకోవాలనేది చిన్నగా నెమ్మదిగా మొదలు పెడితే నెమ్మదిగా మన స్పిరిచువల్ అస్ట్రాలజీలోకి వస్తాం. అస్ట్రాలజీ పరంగా సాధన అది చేయాలి మనం. అందుకని మా సన్ సైన్ ఒకటి చూసుకుని, సూర్యుడు ఎక్కడో చూసుకుని అదొకటే చూస్తే మురిసిపోతే కుదరదు. చంద్రుడు ఎక్కడో చూసుకుని మురిసిపోతే కుదరదు. నక్షత్రం చూసుకుని మురిసిపోతే కుదరదు. ఇంత వర్క్ చేయాలి. ఇది చెప్పిన తర్వాత ఏం చెప్తున్నారంటే, దీనిని సాంఘిక, రాజకీయ, ఆర్థిక, ఆధ్యాత్మిక రంగాల్లోని కార్యకలాపాలుగా మనం పిలుస్తాం. దీన్ని కింద పేర్కొన్న విధంగా 2 భాగాలుగా సూచించవచ్చు. 1, వారి జన్మజాతకంలో రాశుల్లో ఉన్న గ్రహస్థితి భావాల్లో ఉన్న గ్రహస్థితి కాదు. ఇది మాస్టర్ గారు ఇక్కడ చాలా అద్భుతమైన నెక్స్ట్ డైమెన్షన్కి వెళ్ళిపోతున్నారు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇందాక నేను ముందు చెప్పింది ఈ లెసన్లో భాగంగా చెప్పండి, మీ జాతకాన్ని ఎట్లా చూసుకోవాలో నేను మీకు చెప్పాను కదా, అది నేను ఒక ఇన్ఫర్మేషన్గా ఎలాగో టాపిక్ వచ్చింది కూడా ఇన్ఫర్మేషన్గా చెప్పాను. అది మనం డీల్ చేస్తున్న స్పిరిచువల్ అస్ట్రాలజీకి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కాదు. మీరు తొందరపడి పడబోకండి సుమా. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. జాతకం ఎట్లా చూసుకోవాలో, నోట్ షాట్ తీసుకోవాలో చెప్పిన పార్ట్ స్పిరిచువల్ అస్ట్రాలజీలో పార్ట్ కాదు. అది నేను సొంతంగా టాపిక్ సందర్భం వచ్చింది కాబట్టి నేను మీకు చెప్పాను. యాక్చువల్గా మెసేజ్ చెప్తున్నారు, వారి జన్మజాతకంలోని రాశుల్లో ఉన్న గ్రహస్థితి భావాల్లోని గ్రహస్థితి కాదు. స్పిరిచువల్ అస్ట్రాలజీ ఏం చెప్తున్నారు మాస్టర్ అంటే, రాశుల్లో ఉన్న గ్రహాలు తీసుకోమని చెప్తున్నారు, భావాలను పక్కన పెట్టమని చెప్తున్నారు. భావాల్లో ఉన్న గ్రహాలు పక్కన పెట్టు, రాశుల్లో ఉన్న గ్రహాలు తీసుకోమని చెప్తున్నారు. 2, గోచారంలో ఆ రాశులపై నడుస్తున్న గ్రహ సంచారం అంటే ట్రాన్సిట్. అంటే ఇప్పుడున్నటువంటి గోచారంలో జన్మజాతకంలో ఉన్నటువంటి రాశులు గ్రహాల మీద ఇది ఎట్లా నడుస్తుంది తీసుకోమన్నారు. అలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, మీకు అదే రిపీట్ చేస్తున్నారు. మొదటిది విధిని సూచిస్తుంది. పరిణామ క్రమంలో అహం ఇంకొక మెట్టు చేరుకునే వరకు విధిని తప్పించుకోవడం సాధ్యపడదు. విధి అంటే ఇక్కడ ఫేట్ ఇంగ్లీష్లో. అది మొట్టమొదటి అంటే అర్థం ఏంటి, జన్మజాతకంలోని రాశుల్లో ఉన్న గ్రహస్థితి. ఏ రాశుల్లో ఏ గ్రహం ఉండగా మనం పుట్టేమని చూసారా, అది దేన్ని సూచిస్తుంది అంటే మొదటిది విధిని సూచిస్తుంది. పరిణామ క్రమంలో అహం ఇంకొక మెట్టు చేరుకునే వరకు విధిని తప్పించుకోవడం సాధ్యం కాదు. మన ఫేట్ గురించి తెలుసుకోవాలంటే మన రాశి, ఏ రాశుల్లో మన జాతకంలో ఏ గ్రహాలు ఉన్నాయి దాన్ని బట్టి మన ఫేట్ తెలుస్తుంది. వాడు మళ్ళీ పరిణామ క్రమంలో కొంచెం ముందుకు వెళ్ళి ఆత్మస్థితికి చేరుకునే దారిలోకి వెళ్ళేంత వరకు కూడా ఖచ్చితంగా వీడి ఫేట్ ఎలాగుంది అన్నట్లయితే ఏ గ్రహంలో ఏ రాశుల్లో ఏ గ్రహం ఉంది దాన్ని బట్టి తెలుసుకుంటూ సమాజం చెప్తున్నారు. 2వది గోచార స్థితి స్వేచ్ఛా సంకల్పాన్ని సూచిస్తుంది. ఇది వ్యక్తి చేత మార్పులకు లోనవ్వచ్చు. గోచారం అంటే ట్రాన్సిట్ ఏం చేసి స్వేచ్ఛా సంకల్పాన్ని సూచిస్తుంది. అంటే గోచారం తాలూ గ్రహం అనేటటువంటి గోచార గ్రహాలు వాటి నుంచి వెళ్తుంటాయి కదా, అది స్వేచ్ఛా సంకల్పాన్ని సూచిస్తుంది. ఇది వ్యక్తి చేత మార్పులకు లోనుకోవచ్చు. అది కొంత చేంజ్ ఉంటుంది, అంటే మనం చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి ఏదో ఒక రాశిలో నుంచి గురుడు వెళ్తున్నాడు, మనకి ఆ రాశిలో ఏదో గ్రహం ఉంది. గురుడు ఎప్పుడు కూడా ఎక్స్పాన్షన్కి, వ్యాపనశీలకి, ఎదుగుదలకి, ఎక్స్పాన్షన్కి, విజ్డమ్కి, హ్యాపీనెస్కి, అరేంజ్మెంట్కి అన్నిటి గురుడు కారకుడు. సో ఆ భావనలో నుంచి గురుడు వెళ్తున్నప్పుడు మనం సంకల్పం చేత ఆ రాశిలో నుంచి ఆ గురుడు వెళ్తున్నప్పుడు ఆ లక్షణాలని మనం ప్రాక్టీస్ చేసుకుని, ఆ లక్షణాలని మనం ఇంబైబ్ చేసుకుని, ఆ లక్షణాలు మనం ప్రాక్టీస్ చేసుకుని ఆచరణలో తెచ్చుకుని, ఆ లక్షణాలు మనం కలిగించుకోవడం ద్వారా, సాధన చేసుకోవడం ద్వారా ద ఫేట్ అని అన్నారే దాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉంది సుమా. ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్స్. వాడి ద్వారా సంకల్ప స్థాయిని బట్టి, వాడి ప్రయత్నాన్ని బట్టి, వాడి సాధన బట్టి, వాడున్న యోగ స్థితిని బట్టి అన్నిది ఆధారపడి ఉంటుంది. కానీ
ఒక అవకాశం ఉంది సుమా అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. మొదటిది విధిని సూచిస్తుంది. పరిణామ క్రమంలో అహం ఇంకొక మెట్టు చేరుకునే వరకు విధిని తప్పించుకోవడం సాధ్యం కాదు, అయిపోయింది. దీనికి కారణం అతను. రెండవది గోచార స్థితి స్వేచ్ఛా సంకల్పాన్ని సూచిస్తుంది. ఇది ఫ్రీ విల్ అనమాట. స్వేచ్ఛా సంకల్పం అంటే ఫ్రీ విల్కి ఇలా ట్రాన్స్లేట్ చేశారు. ఇది వ్యక్తి చేత మార్పులో కావచ్చు. దీనికి కారణం అతను ప్రస్తుత కర్మకు దాని ద్వారా గత కర్మకు ప్రయాణం చెందుతాడు. ఈ దశ ఎందు మానవుడు ఉన్నత దైవ శక్తిని, మహోన్నత విశ్వ ప్రణాళికలను నమ్మడు. మానవ ప్రయత్నం వలననే అంతా సాధ్యపడుతుందని నమ్ముతాడు. పరిణామ క్రమంలోని మూర్తిమత్వపు స్థాయిలో అంటే పర్సనాలిటీ లెవెల్లో కుజిని కారకత్వాన్ని ఇది సూచిస్తుంది. తత్ఫలితంగా శని మానవునికి ఉన్నత కక్షల యొక్క ఉనికిని గురించి అనుమానం కలిగే వరకు క్రమ పద్ధతిలో అవసరమైన అనుభవాలను ఇస్తూ ఉంటాడు. ఇది ఇక్కడ మేషారు కుజుడి గురించి శని గురించి కూడా ప్రస్తావన చేశారు. దీన్ని మనం వచ్చే క్లాస్లో చెప్పుకుందాం మనం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషా గోపురామణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.